एडमिशन शुरू हो चुके हैं। कई सालों से आपके बच्चों की उच्च शिक्षा में मदद करने वाली पाठशाला यानी लिटिल बर्ड्स स्कूल। हमारे पास इंग्लिश मीडियम के साथ साथ तेलुगु और हिंदी की भी शिक्षा प्राप्त होती है। बच्चों को खेल कूद में रुचि देते हैं। कल्चर प्रोग्राम, आध्यात्मिक पाठ और विज्ञान के विषय में ज़्यादा फोकस करते हैं। रहा सवाल बच्चों को घर से स्कूल तक और स्कूल से घर तक हमारी गाड़ियां सुरक्षित तौर पर पहुंचाया जाता है। पाठशाला में उच्च शिक्षा हासिल करे हुए टीचर भी मौजूद है और शानदार स्कूल की बिल्डिंग और भव्य प्रांगण मौजूद है। तो देरी किस बात की, एडमिशन शुरू हो चुके हैं। तो संपर्क करें प्रिंसिपल गीता अम्बिडवार। फोन नंबर है 9441995474। हमारा पता है ZPSS स्कूल के सामने, मेन रोड, बेला। नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि भारत में जन्मा योगा आज दुनिया भर के देशों में अपनाया जा रहा है। अंतर्राष्ट्रीय योग दिवस के कार्यक्रमों के तहत मंगलवार को आयुष के तत्वावधान में आदिलाबाद रिम्स से योग पर जागरूकता रैली निकाली गई, जिसमें निर्देशक जय सिंह के साथ विधायक भी शामिल हुए। इस रैली में आयुष स्टाफ, नर्सिंग छात्र, AME, PM स्टाफ और अन्य लोगों ने हिस्सा लिया। इस अवसर पर विधायक ने कहा है कि अगर योग को दैनिक जीवन का हिस्सा बना लिया जाए तो इसके कई फायदे हैं। उन्होंने कहा है कि लोगों को योग के महत्व के बारे में जागरूक किया जाना चाहिए। 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఆసుపత్రి నుండి ఆదిలాబాద్లోని కుమ్రంభీం చౌక్ వరకు ఈ యొక్క యోగా నడక ప్రారంభించి యోగా వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ప్రజల్లో ఒక అవగాహన రావాలని, భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను అనుకరిస్తూ లక్షల కోట్ల రూపాయల ఈరోజు మందులు ఆదా అవుతున్నట్టు అనేకమైనటువంటి సర్వేలు ఈరోజు చెప్తా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎటువంటి ఖర్చు లేకుండా యోగా ద్వారా కలిగేటటువంటి లాభాలని మనం తీసుకోగలిగితే మన జీవితము ఎంత ప్రశాంతంగా ఉంటుందో యోగాతో అలవాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతా ఉన్నది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఋషులు, మునులు ఇచ్చినటువంటి గొప్ప విద్య, గొప్ప ఆలోచన ఈ యోగా కార్యక్రమం. భారతదేశం ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ప్రపంచ దేశాలను ఒప్పించి ఈరోజు యోగా దినోత్సవాన్ని దాదాపు 134 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి పరిస్థితి భారతదేశం తీసుకువచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనుకరిస్తున్నటువంటి సమయంలో ఈ దేశంలో పుట్టినటువంటి యోగా గురించి మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దినమంతా ఎన్ని కార్యక్రమాలున్నా, మనిషి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆరోగ్యం కొరకు, మన కొరకు రోజు కనీసం 1 గంట, అది వ్యాయామం కావచ్చు, యోగా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరం కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరికి ఏ అవకాశం ఉన్నా ఈ యొక్క యోగా గురించి ప్రతి ఒక్కరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక్కసారి ఈ యోగా వాక్లో, యోగా నడకలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం.